1,00,000కు పైగా శ్లోకాలు, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఇతిహాసం మహాభారతం. జరగబోయే ఘోరమైన కురుక్షేత్ర యుద్ధాన్ని వ్యాసమహర్షి ముందే చూశారు. రాబోయే తరాల కోసం ఆ మహాకథను ఎలాగైనా గ్రంథస్థం చేయాలనుకున్నారు. కాని ఆయన చెప్పే వేగాన్ని తట్టుకుని తప్పులు లేకుండా రాసేవారెవరు? బ్రహ్మదేవుడి సూచనతో ఆ అసాధ్యమైన పనికోసం సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడ్నే అభ్యర్థించారు వ్యాసులవారు. అప్పుడు వినాయకుడు పెట్టిన కఠినమైన షరతు, నేను రాయడం మొదలు పెడితే కలం ఆగకూడదు, ఆగితే వెళ్ళిపోతాను. దానికి వ్యాసుడు ఏమాత్రం తగ్గకుండా, నేను చెప్పే ప్రతి శ్లోకం పూర్తి అర్థం తెలిసాకే నువ్వు రాయాలి అని ప్రతి షరతు విధించారు. ఆ అసాధారణమైన వేగానికి సాధారణ కలాలతో రాస్తే ఖచ్చితంగా విరిగిపోతాయి. కథకు అంతరాయం కలుగుతుందని ముందే గ్రహించిన వినాయకుడు ఏకంగా తన సొంత దంతాన్నే విరిచి కలంగా మార్చుకున్నాడు. ఆ మహాకావ్యానికి దంతాన్ని త్యాగం చేశాడు కాబట్టే ఆయన ఏకదంతుడయ్యాడు. ఇలా దేవుడు స్వయంగా రాసిన ఈ కథ ఎక్కడ మొదలైంది? పార్ట్ 2లో చూద్దాం. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.